శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. జూలై 12 నుంచి ఆగస్టు 25వ తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచార రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుంది అన్నమాట. వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది. అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే 45 రోజులు, అంటే జూలై నుంచి 12వ తారీఖు నుంచి 45 రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది. ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి గురువు కుజుడు యొక్క కలయిక అనేది రాబోతున్నటువంటి 45 రోజుల పాటు జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 25వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది గోచార రీత్యా చూద్దాం. ఈ యొక్క సింహరాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు యొక్క అనుకూలత అనేది కొద్ది తక్కువగానే ఉంది. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు. కుజుడు కొన్ని స్థానాల్లోనే యోగ్యాన్ని ఇస్తాడు. అంత యోగ్యాకరకమైనటువంటి గ్రహస్థితిగా చెప్పడానికి లేదు. కాకపోతే ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలో వచ్చినప్పటికీ రవిగ్రహ సంచారం జరుగుతుంది. ఆ విషయంలో సింహరాశి వారికి వచ్చేటప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. కుజుడు యోగ్యాన్ని ఇవ్వకపోయినప్పటికీ ఈ రాశి వారికి 1000 స్థానంలోకి రాబోతున్నటువంటి శుక్రుడు జూలై 6వ తారీఖు శుక్రుడు శుక్రగ్రహ సంచారం వచ్చేటప్పటికీ 1000 స్థానాల్లో జరుగుతున్నది. రాజ్యస్థానాల్లోకి వచ్చేటప్పటికీ రవిగ్రహ సంచారం జరుగుతుంది. రవి ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉంటాడో అది వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి మాటకి రీచ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. ముఖ్యంగా మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ఒక సహాయం అనేది మీకు వచ్చి చేరటం, అది మీకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఎందుకంటే సింహరాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ధనస్థానాల్లో వచ్చేటప్పటికి కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహువు. ఈ యొక్క ప్రతికూలత అనేది కొంచెం వెంటాడుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రాశి వారికి ధనస్థానంలో కేతువు ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ప్రతికూలత. అష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రతికూలత అనేది ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా విషయాలు మనం గమనించినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహు వచ్చేటప్పటికి ప్రతికూలంగా ఉన్నాడు. అదేవిధంగా కేతువు మనం గమనించినట్లయితే జీవిత భాగస్వామితోనూ అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లోనూ ఈ యొక్క ప్రతికూలత అనేది కొనసాగుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా ఇప్పుడు మారుతున్నటువంటి కుజుడు గురువుతో కలవబోతున్నాడు. జూలై 12వ తారీఖున వచ్చేటప్పటికి జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 25వ తారీఖు వరకు గురువు కుజుడు కలిసినప్పుడు రాజ్యస్థానాల్లో ఉన్నప్పుడు అది కొంచెం ప్రతికూలంగా ఉంటుంది అన్నమాట. అంటే కుజుడు యోగ్యకారకుడు కాదు, కానీ మీకు జరిగేటువంటి బెనిఫిట్ ఎవరి వల్ల జరుగుతుంది అంటే రవి వల్ల జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా స్థిరచరాస్త్ర కొనుగోలు సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. కొత్తగా ఏదైనా ఒక ఆస్తి కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు. అసలు ఎందుకు వారు మనకు చెప్తున్నారు అనే విషయాన్ని 1-2 సార్లు గమనించండి. ఎందుకంటే ప్రపంచం అనేది ఒకేలాగా ఉండదు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మంచి చెప్తున్నారంటే వాడు ఎందుకు మంచి చెప్తున్నాడు, చెడు చెప్తున్నాడంటే ఎందుకు చెడు చెప్తున్నాడు అనే విషయాన్ని గమనించి మనం ముందుకు వెళ్ళాలి. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. ఎందుకంటే రవి యొక్క అనుకూలత అనేది లాభించే విధంగా ఉంది. ఆగస్టు 25వ తారీఖు వరకు రవి లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అది సానుకూలపడే విధంగా ఉంది. అది ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాం ఆగస్టు 25వ తారీఖు వరకు. ఆగస్టు 25 నుంచి ఆగస్టు 15 నుంచి ఆగస్టు 25వ తారీఖు వరకు వచ్చేటప్పటికి రవి యొక్క మార్పు అనేది 1000 స్థానంలోకి మారుతుంది. ఆ సమయంలో వచ్చేటప్పటికి ఈ యొక్క రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆగస్టు 15 నుంచి ఎప్పుడైతే రవిగ్రహ సంచారం అనేది 1000 స్థానంలోకి కర్కాటకంలోకి ప్రవేశిస్తబోతున్నాడు అన్నమాట. కర్కాటకంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఈ సింహరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాజ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు, 1000 స్థానంలో ఉన్నటువంటి రవి ఇద్దరు ప్రతికూలమైనటువంటి గ్రహాలు. వాటితో పాటు ధనస్థానంలో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహువు, మొత్తం ప్రతికూలంగా ఉంది. ఆగస్టు 15వ తారీఖు నుంచి సింహరాశి వారికి
చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పీరియడ్ ఆగస్టు 15వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్త అనేది బాగా ఎక్కువగా ఉండాలి. ఈ యొక్క రాశివారు ముఖ్యంగా వచ్చినప్పటికీ వృత్తిపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు పరంగా ఒక 10 రోజులు చాలా చాలా క్రిటికల్ అన్నమాట. డబ్బు పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఆ టైంలో ఏం చేయొద్దు. ఏదైనా సరే కొంచెం టైం వెయిట్ చేయండి. వ్యయ స్థానంలో ఉన్నటువంటి రవి మీకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. ధన సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది ముఖ్యం ఆ టైంలో. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ రాశి వరకు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు ఎక్కడన్నా సరే మంచి అవకాశాలు పొందటానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేయగలిగితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆగస్టు 15వ తారీఖు వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద వెళ్ళగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఎలా ఉంది అనేది చూద్దాం. వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి సమయానికి రావాల్సినటువంటి డబ్బు అనేది మూమెంట్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కేతువు రాహుకేతువులు ఇద్దరు ప్రభావం, అదేవిధంగా రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు రాబోతున్నటువంటి కుజుడు జూలై 12వ తారీఖు నుంచి రాబోతున్నటువంటి కుజుడు కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా రవి యొక్క అనుకూలత అనేది కొంచెం లాభించే విధంగా ఉంటుంది. అవకాశాలు అనేది వ్యాపారస్తులకి కలిసి వస్తాయి, దాని విషయంలో సందేహం లేదు. కానీ ఫైనాన్షియల్ మూమెంట్ సమయానికి డబ్బు సరైన చేయడానికి అవకాశానికి సమయానికి వచ్చి చేరదన్నమాట. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు. ఎవరినో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి స్టాక్ మార్కెట్లో సింహరాశి వారికి అస్సలు బాగాలేదు. స్టాక్ మార్కెట్లో మటుకు సింహరాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో కూడా ఈ టైం బాగాలేదు. రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. కొంచెం స్లో డౌన్గానే ఉన్నా సరే ప్రజెంట్ ఏవైతే చేస్తున్నారో దాన్ని కొనసాగించడమే మేలు అన్నమాట ఈ రాశి వారికి. మరియు అదేవిధంగా మిగతా విషయాలు విద్యార్థుల గురించి మనం మాట్లాడితే విద్యార్థులు అయితే మటుకు ఈ రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది. రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి గురువు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అది ఆ యొక్క విషయాన్ని గమనించాలి. మరి అదేవిధంగా గ్రహస్థితి కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొద్దిగా కష్టపడి కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. చెడు సావాసాలకు దూరంగా ఉండండి. మరి అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఆగస్టు 15వ తారీఖు వరకు వచ్చే విధంగా ఉంటుంది. కొంచెం ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేయడానికి ఎటువంటి అవరోధాలు కలగవు. 15వ తారీఖు వరకు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. కొద్ది కష్టంగా సాధ్యమైనటువంటి ఫలితాలు అయినప్పటికీ కూడా కొద్దిగా ధైర్యంతో ముందుకు వెళ్తే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో కుజుడి యొక్క అనుకూలత రీత్యా సింధూరాన్ని ధరించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశి వారు గురువు యొక్క అనుకూలత రీత్యా గాయత్రి మంత్ర జపం, సరస్వతి మంత్ర జపాన్ని చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. గురుగ్రహ మంత్ర జపం చేసుకోగలిగినా సరే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వైవాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మరియు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు ఈ యొక్క 2 విషయాల కోసం రాహుకేతువుల యొక్క పరిహారం చేసుకోవాలి. రాహు యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి దుర్గాదేవికి మంత్రస్తుతి చేయొచ్చు, అమ్మవారిని పూజించవచ్చు. కేతువు యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.